మీరు ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుడితో పాచికలు ఆడిన కథ విన్నారా? ఈరోజు మనం ఆ అద్భుతమైన కథను వినబోతున్నాం. హాతీరాం భవాజీ అనే భక్తుడు మరియు తిరుమల బాలాజీ మధ్య జరిగిన ఒక సంఘటనిది. పూర్వకాలంలో అయోధ్యలోని దల్పత్పూర్ ఉపర్హార్కు చెందిన హాతీరాం భవాజీ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప భక్తుడు. స్వామి దర్శనం కోసం తిరుమల కొండలపై ఆలయం చేరుకున్న హాతీరాం స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను తిరుమలలోనే ఉండాలని నిర్ణయించుకుని ఆలయం సమీపంలో ఒక చిన్న ఆశ్రమాన్ని స్థాపించాడు. హాతీరాం రోజూ స్వామినామస్మరణలో మునిగి ఉండేవాడు. అతని భక్తి నిస్వార్థమైనది. ఈ భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి హాతీరాంతో సన్నిహితంగా ఉండాలని అనుకున్నాడు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి హాతీరాం ఆశ్రమానికి వచ్చాడు. హాతీరాం, నీతో కొంత సమయం గడపాలనుకుంటున్నాను. పాచికల ఆట ఆడదామా? అని అడిగాడు. హాతీరాం ఆనందంతో ఒప్పుకున్నాడు. వారు ఆటను ఆడటం ప్రారంభించారు. ఆ రోజు ఆట చాలా సమయం కొనసాగింది. స్వామి ఆనందంలో మునిగి ఆలయంలో జరిగే రాత్రి పూజల సమయాన్ని మరచిపోయాడు. అది గుర్తుకువచ్చి తొందరలో ఆలయానికి బయలుదేరాడు. కాని ఆ హడావిడిలో తన వజ్రాల ఆభరణాన్ని హాతీరాం ఆశ్రమంలో మరచిపోయాడు. మరుసటి రోజు ఆలయ పూజారులు స్వామి ఆభరణం కనిపించకపోవడం గమనించారు. వారు ఆభరణం కోసం వెతుకుతున్నప్పుడు హాతీరాం ఆశ్రమంలో కనిపించింది. హాతీరాంను పిలిచి, ఈ ఆభరణం నీ దగ్గరకు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. హాతీరాం నిజాయితీగా, స్వామి నాతో ఆట ఆడటానికి వచ్చాడు, అప్పుడు ఈ ఆభరణం మరచిపోయాడు అని చెప్పాడు. కాని పూజారులు ఈ మాటలను నమ్మలేదు. వారు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశారు. రాజు అంతా విని, హాతీరాంను నీ ఆశ్రమ ఆవరణను చెరకుతో నింపుతాము. రేపటి ఉదయం వరకు దానిని తినివేయి, లేకపోతే నీవు దొంగవని నిరూపించబడుతుంది అని ఆదేశించాడు. ఆ రాత్రి హాతీరాం నిశ్చలమైన భక్తితో స్వామి నామాన్ని జపిస్తూ నిద్రపోయాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక భారీ ఏనుగు రూపంలో ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఏనుగు ఆవరణలోని చెరకు మొత్తాన్ని ఒక్క రాత్రిలో తినేసింది. మరుసటి రోజు ఉదయం రాజు మరియు పూజారులు ఆశ్రమానికి వచ్చి చూసేసరికి చెరకు ఏ ఒక్క ముక్క కూడా మిగలలేదు. రాజు సైనికులను, ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అని అడిగాడు. సైనికులు, ఎవరూ రాలేదు, ఎవరూ వెళ్లలేదు అని చెప్పారు. రాజు ఈ దైవలీలను గ్రహించి హాతీరాం యొక్క భక్తిని అర్థం చేసుకున్నాడు. ఈ అద్భుతం తర్వాత హాతీరాం భవాజీ ఒక గొప్ప భక్తుడిగా గుర్తింపబడ్డాడు. రాజు అతన్ని గౌరవించాడు మరియు తిరుమలలో హాతీరాం భవాజీ మఠం స్థాపించబడింది. ఈ మఠం ఈ రోజు కూడా తిరుమలలో స్వామి భక్తులకు ఒక పవిత్ర స్థలంగా ఉంది. ఈ కథ శ్రీవెంకటేశ్వర స్వామి తన భక్తులపై చూపే అమితమైన ప్రేమను, వారితో సన్నిహితంగా ఉండే స్వభావాన్ని చూపిస్తుంది. హాతీరాం భవాజీ యొక్క భక్తి మనకు స్ఫూర్తినిస్తుంది. నిజమైన భక్తి ఉంటే స్వామి స్వయంగా మనతో ఉండడానికి వస్తాడు. ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి. మరియు మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.